శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి కూడా. సో ఇది ఉగాది రోజు లాగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఏమేమి వండాను, నా డే అంతా ఎలా అయిందనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. నిత్యం చూసారా, మార్నింగ్ అయితే చాలా నీట్గా రెడీ చేశాను. ఇంకా 1 అయ్యేసరికి చూసారా ఎలా రెడీ అయిందో. స్కర్ట్ ఉంటే తనకి అనీజీగా ఉందంట, ఇప్పే మమ్మీ అని అడిగింది. సో తనకెందుకు ఇబ్బంది అని చెప్పి ఇప్పేశాను. జుత్తు అంతా చూసారా ఎలా ముడి కట్టేయమన్నదో కట్టేశాను. ఇంకా డ్రింక్ అయితే తాగేస్తుంది, ఫుల్గా డ్రింకులు లాలీపాప్లు అయితే లాగించేస్తుంది. ఇంక ఈ విన్యాసాలు అయితే చెప్పనవసరం లేదు, ఏవేవో చేస్తుంటుంది. మాకు తనతో చాలా టైంపాస్ అయిపోతుంది, హాఫ్ డే స్కూల్స్ కదా. సో ఇంకా కార్తీక్ అయితే అరిటాకులు అండ్ ఫిష్ అలాగే స్ప్రైట్ డ్రింక్ తీసుకొచ్చాడనమాట. ఈరోజు ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే వంటకి ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి కదా. ఒకవైపు వీడియో షూటు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం పెద్ద లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది కదా. సో అందుకని చెప్పి నేను ముందుగానే రైస్ వండుకున్నాను. ఈరోజు అయితే నేను మామిడికాయ పులిహోర చేయాలనుకుంటున్నాను, అలాగే ఫిష్ కర్రీ. ఇంకా మామిడికాయ పులిహోరకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మామిడికాయలను అయితే పీల్ చేసి తురుము చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్న మామిడికాయ పులిహోర. చింతపండు పులిహోరలు అయితే పర్లేదు, ఎవరిని అడగకుండా ఎవరి హెల్ప్ లేకుండా చేసేయగలను. బట్ ఫస్ట్ టైం కదా, యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే. ఇంకా పీల్ తీసి తురుము అయితే చేసేసుకుంటున్నాను. మామిడికాయ పులిహోర అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందని చాలా టెన్షన్ పడ్డా. బట్ పులిహోర అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫిష్ కర్రీ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది పొడి చేసుకోవాలని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫిష్ ఫ్రై కోసమని వీటికి సాల్ట్ అండ్ కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించి ఉంచానమాట. ఇంకా ఆయిల్ అయితే మరగపెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా ఫిష్ ఫ్రై ఎందుకు చేసుకుంటున్నానంటే వీటిలో ఆయిల్ మిగిలితే మనం కర్రీలో వేసుకోవచ్చు కదా, అప్పటికప్పుడే ఉంచిన ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా పైన ఉన్న ఆయిల్ మాత్రమే వేసుకున్నాను అనమాట. కింద కొంచెం బ్లాక్గా అయిపోద్ది కదా, ఎందుకంటే కారం సాల్ట్ ఇవన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి. సో ఆయిల్ అయితే యూస్ చేయలేదు, ఓన్లీ పైన ఆయిల్ మాత్రమే యూస్ చేశానమాట. సో నా ఫేవరెట్ కళాయిలో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఏ ఫ్రైస్ అయినా ఈ కళాయినే యూస్ చేస్తాను, ఎందుకంటే ఇలా లోతుగా ఉండే కళాయిని యూస్ చేస్తేనే మనకి ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుందని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అవైతే ఫ్రై అయిపోయిన వాటిని అన్నింటినీ ఇలా బాక్స్లోకి తీసేసుకున్నాను. ఇంకా కొన్ని ముక్కలు ఉండిపోతే అవి కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను రైస్ని అయితే వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనం తాలింపు పెట్టింది కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను రైస్ కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అన్నం అంతా వాచి పెట్టుకునేది. ఫిష్ ఫ్రై ఒకవైపు, అలాగే ఇంకో వైపు ఏమో ఈ తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను, మనకు టైం సేవ్ అవుతుంది కదా. సో ఫస్ట్ అయితే పల్లీలని వేసుకున్నాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రొసీజర్. సో అందుకని చెప్పి నేను ప్రొసీజర్ అంతా చూపించట్లేదు. మనం తాలింపులన్నీ వేసేసుకున్న తర్వాత ఈ తురుము కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఉంటే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ మేమున్న ఏరియాలో ఇంగువ పొడి ఉండదు. సో అందుకని చెప్పి నేనేమో వేసుకోలేదన్నమాట. యాక్చువల్గా మేము రైస్ కుక్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసుకుంటే సరిపోయేది, బట్ మర్చిపోయాను అనమాట. ఇంక ఈ తురుములో వేసుకున్నాను, కలుస్తుందో కలవదని చెప్పి మళ్ళీ రైస్లో కూడా వేసేసా. అందుకని కొంచెం ఉప్పు ఎక్కువైంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అంత ఎక్కువ అనిపించలేదు. సాల్ట్ ఎక్కువగా తినే వాళ్ళకి ఏమనిపించదులేండి, లైట్గా తినే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది, బట్ మాకైతే ఓకే. నెక్స్ట్ ఏమో నేను ఫిష్ కర్రీలోకి ఇవన్నీ పొడిలా చేసుకున్నాను. అవి ఏంటి అంటే మెంతులు, ధనియాలు ఇంకా ఆవాలన్నమాట. ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా, సో మనం అలా పొడిలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే అలా దంచుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను అందులో దంచుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అండ్ టమాటాలు మిక్సీలో వేసుకున్నాను. మరీ స్మూత్గా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంచుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదైతే నేను హెయిర్ ఇచ్చి కొన్నానమాట. నా హెయిర్ ఫాల్ అయిన హెయిర్ అంతా ఒక సీసాలో స్టోర్ చేసి ఉంచితే మనకి ఇంత మంచి ఐటమ్ అయితే వచ్చింది. ఇది ఓన్లీ మనం ఫిష్ కర్రీకి యూస్ చేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే యాక్చువల్గా ఇది ఫిష్ కర్రీ కోసమనే కొన్నానమాట. ఇంకా ఇందులో చింతపండు పులుపు వేసుకొని దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బొబ్బట్లు చేద్దామని చెప్పి మైదా పిండి అయితే కలుపుకుంటున్నాను. మా ఊరికి దగ్గరలో గరివిడ అనే ఒక సిటీ ఉంది, అక్కడ ఫేమస్ అనమాట. ఒక్కొక్క బొబ్బట్టు వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. అది తినేటప్పుడు అనుకునేదాన్ని, అబ్బా ఎలా చేస్తారో ఏంటి ఎంత టేస్టీగా ఉంది అనుకునేదాన్ని. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంత ఈజీనా అనిపించింది, కొంచెం కష్టమే, బట్ మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా ఈజీనే కదా. ఇంకా ఈ బొబ్బట్ల కోసం శనగపప్పు కూడా కుక్కర్లో పెట్టి
ఉడికించుకున్నాను. నెక్స్ట్ అందులోనే బెల్లం వేసి కరిగించుకున్నాను. మొత్తం పేస్ట్లా చేసేసుకున్నాను అనమాట. అది క్లిప్స్ తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఇంకా మనం ముందుగానే మైదాపిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం చపాతీలా చేసుకొని శనగపప్పుని పూర్ణం బూర్లకు చుట్టుకుంటాం కదా, అలా దీనిలో పెట్టేసి చేతులతో ఇలా అనుకుంటే సరిపోద్ది. దీనికి ఎక్కువగా గీ అవసరం పడుద్ది. నేనైతే ఇలా ఆయిల్ ప్యాకెట్ యూస్ చేసి చేస్తున్నా. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ది అయితే కొంచెం ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది బాగానే వచ్చిందిలేండి. ఏదైనా పని కానీ డిష్ కానీ మనం చేయనంత వరకు మనకు కష్టంగా ఉంటుంది కదా. వన్స్ ఒకసారి చేసిస్తే ఇంతేనా, చాలా ఈజీ అనిపిస్తుంది కదా. ఫైనల్లీ మా వంటలన్నీ అయితే రెడీ అయిపోయి కార్తీక్ తీసుకొచ్చాడు కదా, అరిటాకులో భోజనం చేద్దామని ఇలా కూర్చున్నాము. వాళ్ళకి స్టార్ట్ చేస్తే 3 o'clock అయిపోయింది వంటలన్నీ ఫినిష్ అయ్యేసరికి. ఇంకా మా నిత్యమ్మ చేతులు అయితే అస్సలు ఉండబట్టవన్నమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి కిలుకుతూనే ఉండాలన్నమాట. చూసారా దాన్ని ఎలా కలుపుతూ ఉందో. కార్తీక్ నేను కలిపి ఒకే అరిటాకులో భోజనం చేసామన్నమాట. అరిటాకులో తింటే ఆ ఆనందమే వేరు కదా. అదే మన విలేజెస్లో అనుకోండి, అరిటాకులు కూడా ఫ్రీగానే దొరుకుతాయి. ఇక్కడ ఒక్కొక్క అరిటాకు 5 rupees అంట. ఏం చేస్తాం మరి, తప్పదు మరి, కొనుక్కోవాల్సిందే. ఇంకా వండిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి వేసి పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే పులిహోర, అలాగే నెక్స్ట్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, అలాగే ఒక బొబ్బట్టు కూడా వేసాను. మీరు అందరూ అనుకుంటున్నారు కదా 3 o'clock అయిపోయింది కదా, వంట అయ్యేసరికి పాప నిత్య ఎలా ఉందో ఏంటో ఆకలి, కానీ దానికి ఏం డోకా లేదు. తినడానికి అస్సలు రెస్ట్ ఉండదు నిత్యకి. నోట్లో ఏదో అటు ఆడుతూనే ఉంటుంది అనమాట. బేసిక్గా చిన్నపిల్లలందరూ ఎంత అనుకోండి, ఏది కనిపిస్తే అది కొనండి అని అడగడం, ఒకవేళ మనం కొనకపోతే వాళ్ళు ఏడవడం, వాళ్ళ ఏడుపు చూసి మనం కొనేయడం. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము. నేను కార్తీక్ తింటున్నాము, అలాగే నిత్య కూడా తినిపిస్తున్నాము. నిత్య చూసారా స్కర్ట్ ఎలా పట్టుకుందో, ఏదో పెద్ద దానిలాగా. మీరంతా ఈ ఉగాదికి ఏ స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.